శంభూషణ్ గారి రూపంలో వచ్చి చేయించారు. వారే శ్రీ ఎస్ఎస్ శంభూషణ్ గారు. ఎంత చెప్పినా ఎంత చేసినా చాలా తక్కువే. వారి యొక్క సహకారంతో ఏదంటే అది నిన్న మొన్న రాత్రి వెంటనే పర్మిషన్ ఇచ్చేసారు. వారు అంత గొప్ప మనస్సు కలిగినటువంటి గొప్ప వ్యక్తులు వారు రావడం, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ చాలా సంతోషకరంగా ఉంది. రెండు మాటలు హిందీలో మన సుందరరామ శాస్త్రి గారు నేను ఇప్పుడు చెప్పినది వారికి కూడా అర్థమవుతుంది కాబట్టి హిందీలో చెప్పాలి. సుందర శాస్త్రి గారు కోరుతున్నాను. అయిన తర్వాత దీపం పరిచయం వల్ల మన గురువు గారు షణ్ముఖ శర్మ గారు, గణేష్ గారు, సాదా గణేష్ గారు చెబుతారు. తర్వాత దీపం పరిచయం వల్ల తర్వాత శివబలం ఉంటుంది. కాబట్టి ముందుగా తర్వాత మధ్యలో మన సువర్ణ నాగాభరణం కూడా ఇప్పుడు రాబోతుంది. జ్యోతి ప్రజ్వలన చేసిన సువర్ణ నాగాభరణంతో పాటుగా మనం ఒక చిన్న సంకల్పం చేసాం. అంత బంగారం ఒకటే ఆభరణం కాకుండా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపించి మనందరం కూడా ఎవరు పుట్టిన 20 నక్షత్రాలని పుడతాం కదా, 20 నక్షత్రాల్లో పుడతాం కాబట్టి మన అందరి నక్షత్రాలు ఈశ్వరుడు మెడలో ఎప్పుడు ఉండేటట్టుగా వెనువదనాలతో ఉండాలి. వెనువదనాలతో ఎప్పుడు మన నైవేద్యం ఉండేటట్టుగా మానవుడు చేయించారు. ఆ మానవుడు వస్తానికి ఈ చక్కని ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఒక్కొక్కసారి శంభూషణ్ గారికి श्री गुरुभ्यो नमः। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। इस कार्यक्रम के प्रारंभ में दीप प्रज्वलन करने के लिए परम पूज्य श्री शामवेश ब्रह्मर्षि शामवेश शर्मा जी पधारे हैं। उनका सभी आस्तिक भक्तजनों के ओर से इस मंच पर हार्दिक अभिनंदन, स्वागत एवं प्रणाम काशी विश्वनाथ मंदिर के एटीएम श्री शंभू शरण जी का बहुत बहुत आभार। यहाँ पर बैठे हुए सभी भक्तजन, आयोजक, सभी लोग बार बार उनका अभिनंदन करते हैं। उन्होंने जिस प्रकार का इस आयोजन के लिए अपना सहयोग और समर्थन दिया है, सारी अड़चनों को दूर करते हुए अपने व्यवस्था के सुचारू रूप से चलने के लिए सारी व्यवस्थाओं को उन्होंने संपन्न करने के लिए जो आदेश पारित कराया, उसके लिए आयोजक और उपस्थित सभी भक्तजन जो आंध्र प्रदेश से विशेष करके इसी कार्यक्रम के लिए पधारे हैं, उनके ओर से पुनः पुनः धन्यवाद, आभार। और इस कार्यक्रम के संदर्भ में एक विषय उन्होंने अभी और बोला है कि बाबा काशी विश्वनाथ के लिए एक स्वर्ण का नागाभरण उन्होंने बना के लाया है। उसके साथ साथ उनके मन में एक और भाव आया कि जो 27 नक्षत्र हैं उसके निमित्त भी 27 बिल्व स्वर्ण का बनाकर सभी बिल्वों पत्र में एक एक नक्षत्र का नाम अंकित कराकर वो भी बाबा को उसी दिन समर्पित करेंगे। ये सभी भक्तजनों के तरफ से उन्होंने संकल्प किया था। इसको पूर्ण करके इस कार्यक्रम के जो सहयोग और समर्थन दिया है, उसके लिए पुनः पुनः एटीएम श्री शंभू शरण जी को धन्यवाद, आभार देते हुए आगे की कार्यक्रम श्री महाराज श्री राधा मोहनदास గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను. వారిని ముందు పక్కన ఉంచున్నారని చూసుకోలేదు, క్షమించాల్సిందిగా కోరుతూ వారిని వేదిక మీద రావాలని కోరుతూ జ్యోతి ప్రజ్వలన మంగళవాయిద్యం.
జై శ్రీరామ్. మేము ఇప్పుడు వచ్చేసి నమశివాయ ఓం. మేము ఇప్పుడు కాశీలో ఉన్నాము. కాశీని చూడండి. కాశీలో ఇక్కడ వచ్చేసి ఈ ఘాట్ వచ్చేసి శవాలను కాలుస్తారు. ఈ ఘాట్లో మీకు ఇప్పుడు చూపిస్తా శవాలు ఎక్కడ కాలుస్తారో. ఈ కాశీ మొత్తము లోపల మనము మెట్ల దగ్గర దీపేటప్పుడు అందరికీ నమశివాయ ఓం. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ ఎడం పక్క ఉంటుంది. మనం కాశీలోకి వెళ్ళేటప్పుడు మన వెనక ఉంటుంది ఈ యొక్క జ్యోతిర్లింగము. పెద్ద జ్యోతిర్లింగం కాశీలో పురాతనమైన గుడి. అంటే మొత్తం చెక్కకి వేసిండ్రు. ఫ్యాను మొత్తం గోపురం మొత్తం చాలా ఎత్తుగా ఉంది గోపురము. ఈ యొక్క గుడిని మొత్తము ఎర్రటి రాయితో కట్టిండ్రు. గుడి మటుకు ఒక పిరమిడ్ షేప్లో ఉంది. ఈ గుడి శివలింగం అయితే చాలా ఎత్తుగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం ఇదే. కాశీలో అడుగడుగున శివలింగాలు కలిగిన గుళ్ళే. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్వతీదేవి. మన శివలింగం పక్కన కాశీలో శివలింగం పక్కన చాలా అద్భుతంగా ఉంది. పురాతనమైన శివలింగం కదా, చాలా పురాతనమైంది. పక్కన అమ్మవారు మన విశాలాక్షి, కాశీ విశాలాక్షి అమ్మవారు, పార్వతీదేవి అంటారు మనం. అయితే లింగం అయితే చాలా పెద్దగా ఉంది. మఠ సంఘం మేము నిలబడితే మా తలదాగా ఉంది. ఇప్పుడు 2 మనుషులు నిలబడినారు కదా, ఫారిన్ వ్యక్తులు, ఆస్ట్రేలియా మనుషులలో వీళ్ళు 2 మన ఆస్ట్రేలియా ఫోటో తీస్తున్నారు. ఆస్ట్రేలియా మన శివలింగం దగ్గర నిలబడినారు. ఈ గురువుగారితో వచ్చినారు కాశీకి, గురువుగారిని చూడనీకి కాశీలో. అయితే ఈ గుడి మనము నల్లటి రాయితో కట్టినారు. మన బ్లాక్ స్టోన్ ఈ యొక్క శివలింగం బాగా అయితే శూన్యకి మంచి లుక్లో ఉంటుంది. పురాతనమైన గుడిగా ఇప్పుడు మీరు చూస్తున్నదే కాశీ గుడి, ఒరిజినల్ గుడి మీరు చూస్తున్నది. ఆ ఎదురుగా కనిపిస్తున్నది కదా ఆ జెండా గుడి, అదే మనం కాశీ విశ్వేశ్వరుడు గుడి. అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు గొందిలో పక్కనే ఉంది ఈ యొక్క శివలింగం. కాశీలో చాలా అద్భుతంగా చాలా పెద్దగా ఉంది. అంటే ఆ లింగం అనేది చాలా జంపుగా ఉంది. ఇది పురాతనమైన గుడి కదా. ఈ పురాతనమైన గుళ్ళు అక్కడక్కడ మనకు దర్శనమిస్తుంటాయి కాశీలో గొందికి ఒక లింగం. గోపురం చూడండి. ఈ యొక్క కాశీలో మనం వెళ్ళేటప్పుడు ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఈ పక్కన గొందిలో నుంచి అప్పుడు ఈ యొక్క గుడి మనకు కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి పక్కనే చాలా ఎత్తైన గోపురం. అయితే ఈ గుడి మొత్తం వచ్చేసి రెడ్ స్టోన్తో కట్టిండ్రు. రెడ్ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది. అయితే గుడి మనం చూడనీకి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. గుడి యొక్క తలుపులు, గుడి లోపల గోడ, శివలింగము, తర్వాత వచ్చేసి స్తంభాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఎర్రటి రాయి కదా, ఇది చాలా సంవత్సరాల కింద కట్టింది కాబట్టి గుడి చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎత్తుగా. గుడి పక్కన ప్రాంగణం చూడండి, బాగా ఎత్తైన ప్రాంగణము, మొత్తం గుందుల్లో ఉంది. ఈ యొక్క దృశ్యాన్ని మీరు చూసినందుకు తృప్తి చెందినట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.